రన్ అవుతుంది వీడియో. నిమ్మగడ్డ నరసింహ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నూజివేడు నియోజకవర్గ సమితి. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఈ రోజున కోతలతో గురవుతా ఉన్నది. దీంతో చేతికొచ్చిన పంటలు ఈ రోజున రాకపోవడంతో రైతులు అలో లక్షణం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారులు వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత కరెంటు 9 గంటలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆచరణలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతూ ఉన్నది. ఈ రోజున కవుల రైతులు, సన్నా చిన్నకారు రైతులు పెట్టుబడి పెట్టి ఈ రోజున పంటలను పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చివరికి ఈ సీజన్లో మార్చి మొదటి వారంలోనే విపరీతమైన ఎండలు, వడగాడుపు స్టార్ట్ అయిన నేపథ్యంలో పంటలు ఈ రోజున గిడసబాటుపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఎండిపోయే కనిపిస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ నూజివేడు ప్రాంతంలో వ్యవసాయానికి కోతల్లేని విద్యుత్ ఇవ్వాలని చెప్పని సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు నిరంతరంగా ఇస్తేనే ఈ రోజున పంటలు చేతికొస్తాయి. లేని పక్షుల కనుక 9 గంటల పేరు చెప్పి కనీసం 6-7 సార్లు కోతలు పెట్టడం వల్ల ఆ తడిసిన పంటే తడుస్తుంది తప్ప ఈ రోజున తడి ముందుకెళ్ళలేని పరిస్థితి. దీంతో ఒక పక్క పచ్చగా ఉంటుంది, మరో పక్క ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అందుకని విద్యుత్ అధికారులు ఆలోచించి, రైతులు పక్షపాతంగా ఆలోచించి వెంటనే 9 గంటల కరెంటు నిరంతరాయంగా ఇవ్వాలి, కోతలు లేకుండా ఇవ్వాలని చెప్పిన ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది.